ఇక చూడు మా విద్యాశాఖ మంత్రి ఎవరుండే మా అరే రేవంత్ అన్ననే నేను మర్చిపోయినా అన్నా నువ్వేనా నా శాఖకు ఓలొల్లి షట్ నువ్వు విద్యాశాఖ మంత్రి కదా మరి ఏందా ఇది ఏందన్నా ఇది చూసినావా నేను పోను గురుకులానికి నేను రాను బిడ్డో సర్కారు దావకాన అన్న చందంగా ఇప్పుడు అమ్మ నేను పోను గురుకులానికి అన్న రోజులు వచ్చినాయి. ఒకప్పుడు గురుకులాలలో సీట్ల కోసం పైరవులు పెట్టించుకుంటే నిజంగా ఇదైతే వాస్తవం. బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు నాకు కూడా వైఆర్టీ అన్న మా బిడ్డకు పలానా గురుకులంలో సీటు కావాలనే పరీక్ష రాసిన ఫలితాలు వచ్చినాయి మాకు వేరే కాడ దూరపు ముఖాన వచ్చింది మాకు ఇక్కడ కావాలి మళ్ళా గీడ మాకు సీట్ రాలే అన్న గిల్ల మాకు బయట సీట్ ఇప్పియరాదు చాలా మంది అడిగారు అబద్ధం ఎందుకు అప్పుడు డిమాండ్ ఓ రేంజ్లో ఉండే కానీ ఇప్పుడు ఏమైపోయింది చూడు ఇప్పుడు సీట్లను సైతం ఖాళీ చేసి వెళ్ళిపోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మళ్ళీ వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంఘటనలు మరోవైపు చిన్నారుల బలవన్మరణాలు ఇంకోవైపు సరిగ్గా సౌకర్యాలు లేకపోవడంతో ఇంటిబాట పడుతున్నారు. ఇంటికి వెళ్ళిపోతున్న విద్యార్థులు ఇక్కడ బాత్రూంలో పాముకు సంబంధించి ఎమ్మెల్యేతో తమ బాధలు చెప్పుకుంటున్న విద్యార్థులు నిరసన తెలుపుతున్న విద్యార్థులు ఏంది ఖాళీ అవుతున్న హాస్టల్లో మళ్ళీ వరుసగా ఫుడ్ పాయిజన్లు భయంతో సూసైడ్ చేసుకుంటున్న చిన్నారులు మరోవైపు సౌకర్యాలు లేక విద్యార్థుల ధర్నాలు తరచుగా ఘటనలు జరుగుతున్న పట్టింపు లేని ఘటన. ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఇప్పటివరకు స్పందించిన రేవంత్ భయంతో హాస్టళ్ల నుండి మా రేవంత్ రెడ్డి కొంచెం ఆలోచిస్తానట్టున్నది బాగా పదును పెడుతుండు మెదడుకు పదును పెట్టి విద్యాశాఖ మంత్రి నేనే ఓకే తెలంగాణ ముఖ్యమంత్రి నేనే తెలంగాణ హోంమంత్రి కూడా నేనే తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కూడా నేనే ఇంకేం పోస్టులు ఏమైనా మిగిలినాయా అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి. ఏందన్నా ఇది ఏందే నువ్వు విద్యాశాఖ మంత్రి అయి ఉండి ఏంది చూడు గిట్ల అయిపోతున్నాయట వాళ్ళు జర పూర్తి స్థాయిగా ఒకసారి ఫోకస్ పెట్టరాదు నువ్వే ఫోకస్ పెట్టాలి ఎవడు పెట్టినా మళ్ళీ అంత ఉత్తకతే అవుతుంది నువ్వు రంగంలోకి దిగితేనే అవుతుంది అంటావు కదా బీఆర్ఎస్ పార్టీకి సవాల్ బీజేపీకి సవాల్ ఆ సవాల్ గివ్వాలని పక్కన పెట్టి గిదట చూడు గిడేనో వాయ కాంగ్రెస్ వాళ్ళేనో వాయ దాడికి దిగిరు కాదు ఎక్కడ గిడేనో జరిగే కదా ఇప్పుడే ఇగో గీ వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటికి పోయి గీ పగలగొట్టుడు కాదు ఇగో గీడికి వచ్చి విద్యా వ్యవస్థ మంచిగా ఉన్నది గురుకులాలలో సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి మేము ఖచ్చితంగా కూడా సౌకర్యాలను ఇంకా మెరుగుపరుస్తాం ఇంకొకసారి ఫుడ్ పాయిజన్ జరగనివ్వం పూర్తి స్థాయిలో బాధ్యత మాది అని తల్లిదండ్రులకు భరోసా ఇయ్యి తల్లిదండ్రులకు భరోసా ఇయ్యమంటున్నా నేను భరోసా ఇచ్చేసి వాళ్ళను పూర్తి స్థాయిలో బడిబాట పంపియ్యరంటాను.